యాదాద్రి జిల్లా కైతాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఎదురుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించిపోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీల మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో అధికారులు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. యాదాద్రి జిల్లా కైతాపురంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రీనివాస్, ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీకి చెందినటువంటి డిఎస్పీలు దుర్మరణం చెందినటువంటి స్పాట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి చౌటుపల్ మనం కైతాపురం వద్ద ఉన్నటువంటి స్పాట్లో మనం ఉన్నాము. చూసుకోవచ్చు, ప్రమాదానికి కారణమైనటువంటి స్కార్పియో వెహికల్లో ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఉదయం తెల్లవారుజామున ఎదురుగా ఒక బస్సు పక్కన నుంచి వెళ్తున్నటువంటి బస్సు సడన్గా బ్రేక్ వేయడంతో అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ రివర్స్గా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటటువంటి లారీ ఢీకోవడంతో ఇద్దరు డిఎస్పీలు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం కూడా స్కార్పియో వాహనం యొక్క లెఫ్ట్ భాగం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింది. ఏదైతే హైదరాబాద్కు వైపు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఒక్కసారిగా బస్సు అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ డివైడర్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన అనంతరం మళ్ళీ విజయవాడ వైపు మళ్ళింది. విజయవాడ వైపు మళ్ళిన క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటటువంటి ఆ లారీ వేగంగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఢీకొట్టింది. ఢీకొట్టడంతో ఎడమ వైపు భాగంలో కూర్చున్నటువంటి ముందు భాగంలో సీట్లో కూర్చున్నటువంటి డిఎస్పీ చక్రధర్రావు, అదేవిధంగా వెనక సీట్లో ఉన్నటువంటి శాంతారావు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కూడా ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ముగ్గురులో ఇద్దరు డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడికే మృతి చెందారు. అయితే అడిషనల్ ఎస్పీ ప్రసాద్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఆయన హైదరాబాద్ కామినేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నరసింగరావు పరిస్థితి కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం కూడా రక్త మరకలు ఉన్నాయి. ఎయిర్ బెలూన్ డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి నరసింగరావు కూర్చున్నటువంటి భాగంలో స్టీరింగ్ నుంచి బెలూన్ ఓపెన్ కావడంతో ఆయన కొన్ని స్వల్ప గాయాలతో బయటపడ్డట్టయితే మనకు ఇక్కడ చూసిన దృశ్యాలను బట్టి అయితే అర్థమవుతుంది. మొత్తం కూడా వాహనం దాదాపుగా అవతల వైపు హైదరాబాద్ వైపే వెళ్ళేటటువంటి ఈ వాహనం ఒక్కసారిగా డివైడర్ను పక్కనే మనం చూసుకోవచ్చు. విజువల్స్లో డివైడర్ కూడా ఉంది. ఆ డివైడర్కి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మళ్ళీ వెంటనే విజయవాడ వైపు వెళ్ళేటటువంటి ఆ వెహికల్కి ఇటు మళ్ళింది. మళ్ళగానే ఈరోజు మితిమీరిన వేగంతో ఇక్కడ డివైడర్ కూడా ఉంది. వాహనాలు మనం పోయే వాహనాలు కూడా విజువల్స్లో చూస్తున్నాము. అదే క్రమంలో ఏదైతే వాహనం స్కార్పియో వాహనం కూడా స్పీడ్గా ఉండడం, అదే క్రమంలో విజయవాడ వైపు వెళ్ళేటటువంటి సిమెంట్ ట్యాంకర్ లారీ కూడా అదే క్రమంలో వచ్చి వెంటనే ఢీకొట్టడంతో ఎడమవైపు భాగం పూర్తిగా స్కార్పియో వాహనం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్లో దాదాపుగా మొత్తం డోర్స్ అన్నీ కూడా లాక్ అయిపోయాయి. ముందల బానట్ మొత్తం కూడా దెబ్బతింది. ముందల సీటు వైపు డ్రైవర్ సీటు వైపు మాత్రం ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో డ్రైవర్ అయితే కొంత గాయాలతో బయటపడ్డాడు. కానీ ఆ లెఫ్ట్ సైడ్ మాత్రం అయితే డిఎస్పీ కూర్చున్న భాగం పూర్తిగా దెబ్బతింది. ముందల వైపు బానట్తో సహా ముందల వైపు ఎడమ వైపు భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు అయితే మనకు ఇది ప్రమాద తీవ్రతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదానికి ఉదయం నుంచి ఎడతెరిపిలేగా కురుస్తున్నటువంటి ఈ వర్షం కూడా కారణం అని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అయితే దుర్మరణం చెందిన పరిస్థితి ఉంది. రైట్.